ఆత్మను పట్టుకోవాలి. ఆత్మను పట్టుకున్నటువంటి వాడికి జనన మరణాలు ఉండవు. ఆత్మను వదిలేసి అనాత్మని పట్టుకున్నటువంటి వాడితో వస్తూ పోతూ ఉంటాడు. ఎప్పటికీ అతని సుఖం ఉండదు. ఎన్నో వందలాది వేలాది శరీరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వచ్చిన ప్రతిసారి ఆ శరీరాలన్నిటికీ ఆధారం అతను ఆ శరీరంతో ఏ కర్మ చేశాడో ఆ కర్మలే ఆధారం. ఆ కర్మలు చేసేటటువంటి వాడు జీవుడు, ఈ కర్మలకు ఫలితాన్ని ఇచ్చేటటువంటి వాడు ఈశ్వరుడు. దేవుడైతే కర్మ ఫలాన్ని ఇచ్చాడు, ఆ దేవుడే ఆ కర్మ ఫలాన్ని నుంచి తప్పించుకోకూడదు అనుకుంటున్నాడు. అలా నిరంతరము సాగుతూ ఉంటది. అంచేత సాధకుడైనటువంటి వాడు శాస్త్రాన్ని తెలుసుకుని గురువును పట్టుకుని ఆ లోపల ఉన్నటువంటి ఆత్మనే తెలుసుకుని దాన్ని ధ్యానించాలి. తినడము, సంపాదించుకోవడము, వండుకోవడము, ఇదే పని మనకి వీటిలో నిమగ్నం అయిపోయి ఎంతసేపు లోపల ఉన్నటువంటి ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేదు.